నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏపీ సచివాలయానికి క్యూ కడుతున్న పెన్షన్దారులు, సిబ్బంది కొరతతో వృద్ధులకు ఇబ్బందులు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టు గేట్లు ఎత్తాలి. రేవంత్ ఢిల్లీకి నిధులు పంపడంలో బిజీగా ఉన్నారన్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ, ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం, వేణుగోపాలరావును విచారిస్తున్న పోలీసులు. ముగిసిన 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం, మన్మోహన్ స్థానంలో పెద్దల సభకు సోనియా గాంధీ. ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం, 72,000కు చేరువలో బంగారం ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ పొలం బాటపై రేవంత్ విమర్శలు గుప్పించడంతో ఇది మరింత హాట్ టాపిక్గా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో 209 మంది రైతులు బలవన్మరణం చెందారని లేఖలో ఆరోపించారు. ఇటీవలే సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ హయాంలో రైతులు బలవన్మరణం చెందుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి బలవన్మరణం చెందిన రైతుల వివరాలు ఇవ్వాలని అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు బలవన్మరణం చెందిన రైతుల వివరాలను సీఎంకు పంపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి సురేఖ రైతులను ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. దీనిపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు, ఎండాకాలం వచ్చింది కాబట్టి సాధారణంగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆరోపిస్తోంది. రైతుల వివరాలు ఇస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ కు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి 209 మంది రైతుల వివరాలను ఈరోజు ముఖ్యమంత్రికి పంపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇస్తూ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్ రావు లేఖలో ఆరోపించారు. మరోవైపు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు సరైన క్రమంలో నీళ్లు ఇవ్వకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పర్యటించిన తర్వాత ప్రభుత్వం మేల్కొని గాయత్రి
పంప్ హౌస్ ద్వారా, అదేవిధంగా నేను డిమాండ్ చేసిన తర్వాత మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలారంటూ కూడా లేఖలో హరీష్ రావు పేర్కొన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతుల అంశం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం, ఈ రోజు హరీష్ రావు బహిరంగ లేఖ రాసి ముఖ్యమంత్రికి రైతులు ఆత్మహత్య చేసుకున్న వివరాలతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ సబీన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. తనకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరొక హీరోయిన్ని బెదిరించానని చెప్తున్నారని, వాటిలో నిజం లేదన్నారు. తాను ఏ హీరోయిన్ని బెదిరించలేదని చెప్పారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి ఈ లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా. ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్లలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయని చెప్పారు. ఖైరతాబాద్ గన్పూర్లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారంపు స్పీకర్ తేల్చకుంటే కోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేలేని ఉందని గుర్తు చేశారు కేటీఆర్. మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి. ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి. ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. మార్చి 18 నాడు మా శాసనసభ్యులు
సింహం సింగిల్గా వస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పదే పదే చెప్పే మాట ఇది. అవును, అక్షరాల జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వెళ్తున్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఒంటరిగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నా జగన్ మాత్రం ఒంటరిగానే వారందరికీ సమాధానం చెబుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించే బాధ్యతను తానే తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్. వైసీపీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్గా మారారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల వాడావేడి మాటలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి డైరెక్ట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. దీంతో గెలుపు కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో ప్రతిపక్ష పార్టీల కంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 2 అడుగులు ముందే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసీపీని గెలిపించే బాధ్యతను సీఎం జగన్ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్కు తోడుగా సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఒక్కరే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధినేతగా, మాస్ లీడర్గా జగన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన తర్వాత కూడా జగన్ కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఆయన చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను ఒంటి చేత్తో గెలిపించేలా ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. వైసీపీలో జగన్ తప్ప ఆ స్థాయిలో జనాకర్షక గల నాయకులే లేరు. దీంతో రెండోసారి పార్టీని గెలిపించే బాధ్యత తానే తీసుకున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. 3 పార్టీలు ఏకమై అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి. టీడీపీ తరపున ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీలో దేశంలోని జనాకర్షణ నేత ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వారు ఉన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట సభలో పాల్గొని ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడంతో పాటు ఎన్డీఏ కూటమి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తుంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారు ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు, స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ వైసీపీ ఒకే స్టార్ క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా ప్రచారంలో వెనుకడుగు వేయటం లేదు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వస్తే ఈసారి మొత్తం సీట్లు గెలవాల్సిందే అంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఎవరికి వారు సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్న వేళ జగన్ మాత్రం అందరినీ గెలిపించే బాధ్యతను తానే తీసుకున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రస్తుతం మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. బస్సు యాత్ర ముగిసిన తరువాత మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధమవుతుంది. ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరుగుతూ మొక్కవోని ధైర్యంతో జగన్ సాగిస్తున్న ప్రచారం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మూకుమ్మడిగా జగన్పై పోరాటం చేస్తున్నా ఆయన మాత్రం గెలుపుపై ధీమాగా ఎన్నికల ప్రచారం చేయటం విశేషం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు చెప్పకుండా అక్కడ సీక్రెట్గా వెళ్ళి అన్ని హైదరాబాద్లో చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. నిన్న ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా పలమనేరు అభ్యర్థిగా శివశంకర్ పేరు ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో పీసీసీ చీఫ్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ జోరుగా శివశంకర్ ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, నేతలు కేవలం రాజకీయ స్వలాభం కోసమే పార్టీలో ఉన్నారని విమర్శించారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు శివశంకర్. जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो शर्मिला गांधी नायकत्व, जय बोलो कांग्रेस पार्टी के, राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, शर्मिला गांधी नायकत्व. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ముఖ్య కార్యకర్త సమావేశాన్ని స్థానిక కార్పొరేటర్ యుద్ధం నరసింహ యాదవ్ అధ్యక్షతన జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డి, అసెంబ్లీలో తాను కొట్లాడతామని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఇటల్ రాజేందర్ హుజూరాబాద్ ప్రజలు తరిమి కొడితే మల్కాజ్గిరికి వచ్చారని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. విశ్వాసం ఉంది బోన్పల్లి విషయం మీద. మా లక్ష్మణరెడ్డి అన్న గారిని లోకల్ క్యాండిడేట్ కాబట్టి రేపు పొద్దున ఉప్పాలంటే మనకు ఆనుకొని ఉంటుంది, 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మంచి మనిషి ఆయన కూడా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అన్యాయం జరిగిందని చెప్పి మొన్నే మన కేసీఆర్ గారు నాయకత్వం చేరుకోవడం, కేసీఆర్ గారు వాళ్ళకు 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా మన కాన్షియస్ కి రావాలి. 97,000 మంది కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. 97,000 మంది రేషన్ కార్డ్స్ ఉన్నాయి మన కాన్షియస్ లో. 97,000 మందికి ఆ రోజున వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా బస్సు రెండే ఫ్రీ అన్నారు, బస్సులో ఫ్రీ నడుస్తూనే ఉంది. సరే ఏ రకంగా జరుగుతా ఉన్నది, ఏ రకంగా ఉన్నారనేటువంటి మీరు చూస్తా ఉన్నారు. దాని నుంచి మనం బాగా పోం కాబట్టి వచ్చాడు. ఆయనకు మన పార్లమెంట్ సంబంధం లేదు. ఆయన హుజరాబాద్ లేరు, అక్కడ ఆయన గొడవడితే ఆయన ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో మనం గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఓడిపోయిన వాళ్ళకి ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు అడ్డలాగా అయిపోయింది మన మాట్లాడే పార్టీ. ఇంతకుముందు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయి వస్తే ఆయన మనకి గెలిపించాం. మనకు చిన్న పని చేసి లేదు, రెచ్చగొట్టి ఏదో ఒక ఇష్యూ చేయాలని చూస్తాం. మనం జాగ్రత్తగా ఉండాలి. హాయ్ అంటారా, మనం పోయేటప్పుడు బాయ్ అంటారా, పండుగ బాయ్ అంటే తెలియదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత ఆకేందుకు వచ్చిందో సునీత మహేందర్ రెడ్డి గారు వారు లేదు అక్కడ. ఆమె చెప్పి ఉంది రంగారెడ్డి. గతమెంతో ఘనం, వర్తమానం అయోమయం, భవిత ప్రశ్నార్థకం. ప్రస్తుతం చెల్లాచెదురు పయనం. ఇలా ఉంది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి. వామపక్షాలు కలిసి పోటీ చేసే విషయంలో సయోధ్య కుదరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీకి దిగి ఘోర ఓటమి చవిచూసింది. గతంలో సిపిఐ కాంగ్రెస్ జత కట్టినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో అగమ్య పరిస్థితిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీల పొత్తులు ఎత్తుల్లోనూ స్పెక్యులేషన్ కనిపిస్తోంది. ఎలా చేస్తే మెరిటో, ఎలా చేయకపోతే డీమెరిటో ఎవరికీ అర్థం కావడం లేదు. వామపక్షాల విషయానికొస్తే సిపిఐ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో సిపిఐ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, తెలివిగా పొత్తు పెట్టుకుందని ఆ పార్టీకి ప్రశంసలొచ్చాయి. సిపిఎం పంతానికి పోయి చారిత్రక తప్పిదం చేసిందని విమర్శలొస్తున్నాయి.
ఇరుపక్షాలు కలిసి పోటీ చేసే విషయంలో సయోధ్య కుదరలేదు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో వామపక్ష కూటములు చెరోదారిలో వెళ్లబోతున్నట్లు స్పష్టమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు విడివిడి పక్షాలుగా పోటీ చేసేందుకే రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఏ ఎన్నికలు వచ్చినా వామపక్షాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ఆ మేరకు ప్రకటించడం, అలా జరిపిన చర్చలు కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చెదిరిపోవడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సర్వసాధారణంగా మారింది. చిట్ట చివరకు ఐక్యత వికటించి వేరువేరుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల్లో స్వతంత్రంగా గెలుపొందిన చరిత్ర వామపక్షాలకుంది. అయితే ఒంటరిగా పోటీ చేసేందుకు సైతం వామపక్షాలు ముందుకు రాలేకపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కలిసి పనిచేసినట్లే ఈ ఎన్నికల్లో సైతం హస్తం పార్టీతో పొత్తు కొనసాగించాలనే భావించింది. ఈ ఉద్దేశంతో బలమైన 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిపాదన పెట్టింది. ఆ 5 ఒక స్థానాన్ని కోరుతోంది. పొత్తు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పలుమార్లు చర్చలు జరిపారు. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ ఒక స్థానం ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో జాతీయ కమిటీ చెప్పినట్లు నడుచుకుంటామని సిపిఐ నేతలు ప్రకటించారు. నల్గొండ, పెద్దపల్లి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాల్లో కనీసం ఒక సీటైనా తమకు కేటాయించాలని సిపిఐ కాంగ్రెస్ పార్టీని బలంగా కోరుతోంది. ఖమ్మం స్థానాన్ని కేటాయిస్తే సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణను బరిలోకి దింపాలనే ఆలోచన చేసింది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరపున ఖమ్మం నుంచి నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కనీసం ఒక సీటునైనా ఈ ఎన్నికల్లో కేటాయించాలని సిపిఐ కేంద్ర కమిటీ ఏఐసిసి నేతలతో సైతం చర్చలు జరిపింది. అయితే సీట్ల కేటాయింపుకు ఏఐసిసి స్థాయిలో సుముఖంగా లేనట్లు తెలిసింది. ఇండియా కూటమిలో ఉన్న సిపిఐకి దేశంలో ఏ రాష్ట్రంలో సీటు కేటాయింపు చేయకపోవడంతో ఒంటరిగా బరిలో దిగాలని సిపిఐ ఆలోచనలు సాగిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి నెమరువేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో సిపిఐ కేంద్ర కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు కుదరని పక్షంలో ఖమ్మం, నల్గొండలో పోటీ చేసే విషయాన్ని రాష్ట్ర నేతలు పరిశీలిస్తున్నారు. కేంద్ర కమిటీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విషయంపై ముందుకు వెళ్లనున్నారు. ఇక సిపిఎం పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా బరిలోకి దిగి రాష్ట్రంలో 19 స్థానాలకు పోటీ చేసింది. అయితే డిపాజిట్ సైతం దక్కించుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం పాలేరులో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయన సొంత గ్రామంలోనూ పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఆయన విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సిపిఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శి జహంగీర్ను అభ్యర్థిగా ప్రకటించి అయితే ఈ స్థానంలో తమకు మద్దతు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కమిటీకి సిపిఎం లేఖ సైతం రాసింది. ఒకప్పుడు ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల నుంచి సిపిఐ, సిపిఎంలు పలుమార్లు గెలుపొందిన ఘన చరిత్ర ఉన్న స్వయంకృత అపరాధము, చారిత్రక తప్పిదాలు, కాలానుగుణ మార్పుల వల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రాభవం కోల్పోతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు పొత్తుల ఎత్తులు కుదరక ఒంటరిగా పోటీ చేయడానికి ధైర్యం చాలక సిపిఐ, సిపిఎం డోలాయమాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. 1996లో ఖమ్మం నుంచి సిపిఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం, 2004లో భద్రాచలం నుంచి ఎం బాబురావు ఎంపీలుగా గెలుపొంది ఆ పార్టీని గౌరవప్రదమైన పొజిషన్లో ఉంచారు. భద్రాచలం నుంచి 1984, 1996, 1998 3 పర్యాయాలు సిపిఐ అభ్యర్థిగా సోడే రామయ్య నిలిచి గెలిచారు. ఆ సమయంలో సిపిఐకి జిల్లాలో సముచిత స్థానం ఉండేది. ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతాల్లోనే ఇప్పుడు పోటీకి సైతం వెనుకాడే పరిస్థితి వామపక్షాలకు వచ్చిందంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతంలా మారింది.
SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.